గల్ఫ్ యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ సంక్షోభం తిరుమలను తాకింది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆహార సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతతో తిరుమలలోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు టిఫిన్, భోజనం దొరకడం కష్టంగా మారింది. దీంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేలాది మందికి నిత్య అన్న వితరణ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. మహాయజ్ఞంలా భక్తులకు ఆహారం అందిస్తోంది. తిరుమల క్షేత్రంలో భక్తుల ఆకలి తీర్చడంలో ప్రైవేట్ హోటళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం కొండపై సుమారు 150కి పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, 130 టీ స్టాళ్లు, 5 జనతా క్యాంటీన్లు, 4 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటు స్థానికంగా నివసించే వేలాది కుటుంబాలకు నిత్యం గ్యాస్ అవసరం. సాధారణంగా ఈ హోటళ్లకు రోజుకు 7 నుండి 8 టన్నుల వరకు వందలాది కమర్షియల్ సిలిండర్లు అవసరం అవుతాయి. అయితే యుద్ధ ప్రభావంతో సరఫరాలు దాదాపు 50% కోత పట్టడంతో నిర్వహణ భారం అయ్యింది. గ్యాస్ దొరక్కపోవటం, దొరికిన చోట ధరలు ఆకాశాన్ని తాకటంతో చిరు వ్యాపారులు, చిన్న హోటల్ యజమానులు గత్యంతరం లేక షాపులను మూసివేస్తున్నారు. భక్తులు టిఫిన్, భోజనం కోసం ప్రైవేట్ హోటళ్లకు వెళితే నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా తిరుమలలో హోటళ్లు మూతపట్టడంతో భక్తులందరికీ ఇప్పుడు టీటీడీ ఉచిత అన్నప్రసాదన వితరణే ఏకైక ఆశ్రయంగా మారింది. దీంతో అన్నప్రసాద కేంద్రాలకు భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. గడిచిన వారం రోజుల్లో రికార్డు స్థాయిలో 17.13 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత నెల ఈ సంఖ్య కేవలం 14.96 లక్షలుగా మాత్రమే ఉంది. అంటే కేవలం వారం రోజుల వ్యవధిలోనే అదనంగా 2.16 లక్షల మంది భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలను వితరణ చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నప్రసాద వితరణను ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెనూలో కొత్తగా ఐటమ్స్ ప్రవేశపెట్టడంతో పాటు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అన్నప్రసాదాన వితరణకు భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో గ్యాస్ వినియోగం టీటీడీకి సవాల్గా మారింది. తిరుమల లడ్డూ తయారీ కోసం రోజుకు సుమారు 4 టన్నులు, అన్నప్రసాద తయారీకి మరో 2 నుంచి 4 టన్నుల ఎల్పీజీ గ్యాస్ అవసరం అవుతుంది. అంటే నిత్యం సగటున 6 నుండి 10 టన్నుల గ్యాస్ వినియోగం జరుగుతోంది. టీటీడీ యంత్రాంగం ముందు చూపుతో భారీ నిల్వలను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం టీటీడీ వద్ద 10 టన్నుల సామర్థ్యం గల 3 బ్యాలెట్ ట్యాంకులు, మరో 2 ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో 38 టన్నుల గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి ప్రస్తుత అవసరాలకు మరో వారం నుండి 10 రోజులకు సరిపోతాయి. గల్ఫ్ యుద్ధం మరింత కాలం కొనసాగితే ఏర్పడే తీవ్రమైన గ్యాస్ కొరతను ఎదుర్కొనడానికి టీటీడీ ఇప్పటికే ఐఓసీఎల్ వంటి ప్రభుత్వ సంస్థల నుండి ముందస్తుగా బఫర్ స్టాక్ సేకరణకు సిద్ధం అయింది. అన్నప్రసాద కేంద్రానికి గ్యాస్ సరఫరాను మరింత పటిష్టం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భారీ బాయిలర్ల కోసం సోలార్ శక్తిని, ఇతర సాంప్రదాయ ఇంధనాలను వినియోగించే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనం, వైకుంఠ కాంప్లెక్స్ 2, పిఏపి 2, 4, 5 కేంద్రాలతో పాటు అదనంగా 4 ఫుడ్ కౌంటర్ల ద్వారా నిరంతరాయంగా పాలు, కాఫీ, భోజనంతో పాటు రైస్ ఐటమ్స్ పంపిణీ చేస్తున్నారు. రద్దీ పెరిగినప్పుడు ఔటర్ క్యూ లైన్ల వద్ద కూడా భక్తులకు ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీవారి భోజనాలు చాలా బాగున్నాయి. అంతరక్క భోజనాలు చాలా బాగానే ఉన్నాయి. భక్తులకు వచ్చిన సౌకర్యాలు అన్ని చాలా బాగానే ఉన్నాయి. దర్శనం అయింది. నిన్న దర్శనంకి వచ్చాము. నిన్న దర్శనం కూడా బాగా అయింది, మంచి జరిగింది, తొందరనే అయిపోయింది దర్శనం కూడా. ఇంకా నిన్న మేము అన్నదానంకి వెళ్ళాము, అక్కడ కూడా ఫుడ్ బాగుంది. ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది, చాలా బాగుంది, బెటర్ అయింది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మినిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ బాంబే నుంచి వచ్చాను. రాత్రి వెళ్ళాము వెంగమామ పరికొండ అన్నం చాలా బాగుందండి. భోజనం ఫెసిలిటీస్, అది నీట్నెస్, భోజనం క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ చాలా బాగుంది. స్వామివారి ప్రసాదం తిన్నట్టుగా అనిపించింది రాత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటూ ఉంటోంది. దర్శనం దగ్గర నుంచి వసతి, అన్నప్రసాదాలు, ఇలా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది.
అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు ఆహార రంగంపై ప్రభావం చూపుతున్నప్పటికీ భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా టీటీడీ తీసుకుంటున్న చర్యలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.